వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. మొన్న బంగారంపై సుంకం ఏకంగా 15% పెంపు. ఇవాళ ఎలక్షన్లు ముగియడమే ఆలస్యం. పెట్రోలు డీజిల్ ధరలపై లీటర్కు 3 రూపాయలు, సిఎన్జిపై 2 రూపాయల భారం. అసలు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది ఎటు చూసినా కూడా. అటు చూస్తే రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా 95 మార్కును దాటి పడిపోయింది. అసలు దేశంలో ఏం జరుగుతుంది? బంగారం కొనండి, విదేశీ ప్రయాణాలు వద్దు, ఇంధనాన్ని పొదుపుగా వాడండి, వర్క్ ఫ్రం హోమ్ చేయండి అంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పొదుపు సూత్రాలు పిలుపునిచ్చారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే ముందస్తు జాగ్రత్త, లేక రాబోయే ఆర్థిక సంక్షోభానికి హెచ్చరికన? రానున్న రోజులో ఇంకా వేటి ధరలు పెరగబోతున్నాయి, ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఇది వాటి మన మెగా డిబేట్. ఇదే అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా ప్రముఖ ఎకనమిస్ట్ హనుమాన్లు గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాయకులు రామచంద్రగౌడ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం విశ్లేషకులు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. రామ్మోహన్ రావు గారు, వాస్తవంగా మోదీ ఎప్పుడైతే 9 సూత్రాలు పిలుపునిచ్చారో ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటి మెల్లిగా దానికి సంబంధించినటువంటి ప్రభావం కనబడతా ఉంది. వాస్తవం గతంలో అనేక సార్లు మన డిబేట్లు కూడా డిస్కస్ చేసుకున్నాం. పశ్చిమాసియా యుద్ధం అన్నారు కొన్నాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ 5 రాష్ట్రాల ఎన్నికలు అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారితే పశ్చిమాసియా యుద్ధం యొక్క ప్రభావం ప్రపంచంలో అన్ని దేశాల మీద పడ్డప్పటికి కూడా భారతదేశం మాత్రం చాలా ధైర్యంగా నుంచింది. ఎక్కడ ఎటువంటి ప్రభావం లేదు. అది మన భారతదేశ గొప్పతనం. ఎక్కడ చూసినా అన్ని దేశాల్లో రేట్లు, అసలు పాకిస్తాన్తో పోల్చుకున్నాం, పెట్రోలు డీజిల్ ధరలు భయంకరంగా ఉన్నాయి, కానీ భారతదేశం మాత్రం ఎక్కడా పెంచలేదు, అది మన నిదర్శనం అన్నారు, ఇదన్నారు. అలాంటి సందర్భాల్లో కూడా ఇదే డిబేట్లో చాలా మంది కాదు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత చూడండి ఎలా ఉన్నదంటే కొందరు బహిరంగమైన సవాల్ విసురుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఏం లేదు, మోదీ అలా ఏం పెంచరు అని. తీరా ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో వరుసగా ఒక్కొక్కటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఏమంటారు ఓవరాల్గా రామ్మోహన్ రావు గారు? రహీం గారు, మీకు మిత్రుడు హనుమాన్ గారికి అట్లాగే రామచంద్ర గౌడ్ గారికి మేధాని నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. వినదగును ఎవరు చెప్పిన విననంతని వేగర పడక వివరింప తగింది. మోడీ గారు వివరించారు. నేను తెల్లారే అన్నాను, అయ్యగారు ఉల్లిగడ్డ సామెతలాగా మీకు చెప్పడం కాదు, మీరు పొదుపు మంత్రం ఎక్కడి నుంచి మొదలు కావాలి. రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు, నేను మనందరం ఉన్నప్పుడు నేను అదే చెప్పాను. ఎందుకంటే మీరు పొదుపు చర్యలు మీ నుంచి ముందు కానీ ఒక కుటుంబ పెద్దగా, భారతదేశంలో కుటుంబ పెద్ద కదా మనకు మన మోడీ గారు, మా ప్రధానమంత్రి, మీ ప్రధానమంత్రి, పార్టీ ఏ పార్టీ అయినా ఏ వర్షం భారతదేశంలో నివసించే వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి మోడీ గారు, అట్లాంటి ముఖ్యమంత్రులు కూడా. అది పోయింది, మా ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి అంటున్నారు. చెప్పింది ఒప్పుకుంటాం. మన కుటుంబ పెద్దగా చెప్పింది 9 సూత్రాలు 10 సూత్రాలు, అందులో బంగారంలో కన్నెండు మంది పెట్టి పెట్రోల్ డీజిల్ నూనె వస్తువులు ఎరువులు ఇవి కూడా చెప్పారు. కాదంటలేదు. డాలర్ మార్గం ఎక్కడ ఉందో దాన్ని సరిదిద్దాలంటే మనం కార్యక్రమం పెంచుకోవాలంటే మంచిదన్న. కానీ కుటుంబ పెద్ద అందరికీ ఉదాహరణ కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబ పెద్ద అందరికీ 2 ఇడ్లీలు తినండి, ఒక పూట భోజనం మానేయండి. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్తే ఆయన ఆచరించి అందరికి చెప్పింది కూడా. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965 యుద్ధంలో ఒక పూట భోజనం మానేయండి, ఒక పూట తినండి అంటే ఆయన మొదలు మానేసి అందరికి చూపించారు ఆదర్శం అన్నాడు. మీ సంగతి ఏంటని అడిగితే ఏమైంది? ఇప్పుడు కాన్వాయ్ తగ్గించుకొని 2 కార్లలో పోతున్నారు. మరి ఇప్పటిదాకా చేసిన పని తప్పైనట్టే కదా, ఇంత ఆర్భాటంగా ఇంత పెద్ద కాన్వాయ్ చేసి తప్పైనట్టు కదా. రెండోది కూడా ఇవన్నీ కేవలం ప్రచార ఆర్భాటానికైనా లేకపోతే ఇది కంటిన్యూ అవుతుందా అనేది కూడా అనుమానమే అంటున్నాను. ఎందుకంటే చాలా సార్లు చూసాం మనం, స్వచ్ఛ భారత్ అనే పేరు మీద అందరూ ప్రధానమంత్రి నుంచి మామూలు గల్లీ కార్యకర్త కూడా ఆ చీపురు పట్టుకుని నిలబడ్డం, ఆ చీపురు నడిచడం, ఆ తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత అంతా బంద్ అయ్యి చూసింది కదా మీరు. మళ్ళీ వీళ్ళు పోయిన తర్వాత ఫోటోలు ఫోజులు చెల్లిపోయిన తర్వాత అదే మరి పారిశుద్ధ కార్మికులే మళ్ళీ మిగతా చెత్త ఊడవలసి వచ్చింది. గట్టిగా మాట్లాడితే కొన్ని చోట్ల లేని చెత్తని కూడా వేసి వీళ్ళు ఫోజుల కోసం ఊడ్చిన సందర్భాలు కూడా చూసినాం మనం. అందుకని ప్రచార ఆర్భాటమా, 4 రోజులు సోషల్ మీడియా హైప్ కోసమా, లేక సరిగ్గా చేస్తాం. ఇక 3 రూపాయల పెంపు అని చెప్తా మనం అనుకుందే మన రహీం గారు మొదటి నుంచి అనుకుంది. కాకపోతే ఒక 15 రోజులు వాయిదా వేసుకున్నాం పెంపు, అంతగానే ఏం లేదు. ఎందుకంటే మనం అనుకుంది 29 ఏప్రిల్ ఎన్నికలు అయిపోగానే 30 నాడు, ఏప్రిల్ 30 లేకపోతే 1 మే నుంచి పెరుగుతాయి అనుకున్నాం. ఆ తర్వాత ఏమనుకున్నాం, 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాక అనుకున్నాం. మొత్తం కలిపి 15 రోజులు, ఇవాడు 15వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి మొదలైంది అనుకున్నాం. తెలుసు 3 రూపాయలు పెంచారు. నిజంగా చెప్పాలంటే 1700 కోట్ల రూపాయలు ప్రతిరోజు ఇవాళ పెట్రోల్ దీని మీద మనకు భారం పడుతుంది కాదని చెప్పారు. అట్లాంటి రూపాయి విలువ క్షీణిస్తూ ఇవాళ సెంచరీ కొట్టబోతుంది. ఇంకొక 2 నెలల యుద్ధం కొనసాగితే, లేకుంటే ఇదే పరిస్థితులు ఉంటే ఇంకో నెల లోపల మనకు రూపాయి విలువ మరింత పడిపోయి దిగదారి
100కు చేరుకుంటుంది అంటున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాటికి 2014కు 58.16 ఉండే ఏది మనకు రూపాయి విలువ, మన డాలర్ విలువ రూపాయలు చూసుకుంటే. ఇవాళ అది మిగతా 40 దాటి ఇప్పుడు 30 దాటింది. ఇంకో 5 దాటితే సెంచరీ చేరుకుంటుంది. ఈ పరిస్థితుల కారణం ఎవరు అంటే ఏం లేదు, మన దిగుమతులు తక్కువ, ఎక్కువ దిగుమతులు తక్కువైపోతుంది. మన వస్తువులు బయట పంపే తక్కువైతుంది. మనం మాత్రం దిగుమతులు ఈ 4 రంగాలు చాలా నష్టపోతున్నాం. ఇది అందరూ గ్రహించాల్సింది అంటున్నారు. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? 14 సంవత్సరాలుగా మోడీ గారు చేసిన 12 సంవత్సరాలుగా మోడీ గారు చేసిన పని ఏంటంటే ఇది మన మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. అది సాకారం కాలేదు కదా. ఇప్పటికీ చైనా వస్తువులు వాడుతున్నాం మనం కేవలం ఎక్స్పోర్ట్ పెట్టి లేబర్ ఎక్స్పోర్ట్ అంటే ఏమంటున్నానంటే కాపీ మేస్త్రి అయినా లేబరే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా లేబరే. ఇవి టెక్నికల్ లేబర్, వాళ్ళేమో మామూలు లేబర్. కాపీ మేస్త్రి పనిచేసిన పని మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయలేడు కదా. లేబర్ ఎక్స్పోర్ట్, దాంతో కొంచెం మెడిసిన్స్ ఎక్స్పోర్ట్, అట్లాగే జనుము లాంటి ఎక్స్పోర్ట్, ఇవే కదా మనం చేస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులు కూడా తక్కువే, ఎక్స్పోర్ట్ చేస్తే తక్కువే. మన వాడకం ఎక్కువ ఉన్నది, చేసిన ఎక్కువ తక్కువనే. కనుక ఎగుమతులు తక్కువ చేసి దిగుమతులు తక్కువ చేయడం వల్ల వస్తున్న సమస్య అక్కడ. ఈ 3 రూపాయల పెంపుతో ఆగిపోతుందా మీరు అన్నట్టు? మరి మెల్లమెల్లగా 3.4, 4.5 మరి 105 చేరుకుంటుందా అని చెప్పలేం, కానీ పెంపు అయితే మొదలైంది అంటున్నారు. గతంలో కూడా మీరు చూస్తే రహీం గారు, ఏది కొద్ది రోజులు ఏది స్టాగ్నేట్ కాకుండా 4 ఏళ్ల నుంచి స్టాగ్నేట్ అయ్యి ఉన్నాయి పెట్రోల్ ధరలు. అంది 107, 108 రూపాయల దగ్గర ఉన్నాయి మనం. కానీ అదే అంతకు ముందు చూస్తే మన పరిస్థితి ఇదే. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాకనే ప్రతిరోజు బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి రేట్లు ఎట్లా పెట్టేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? ఇవాళ పెట్రోల్ రేటు 101.32, తెల్లారితే 12 పైసలు తక్కువయ్యేది. మళ్ళీ ఇంకో తెల్లారితే 10 పైసలు పెరిగేది. మెల్లమెల్లగా బంగారం రేటు కదా 50,000 ఉన్నది కనుక 1,50,000 అయినట్టు ఇది 100 రూపాయల లోపు ఉన్న పెట్రోల్ మెల్లమెల్లగా 107, 108కి వచ్చింది. ఇంకా పరిష్కారం ఇక్కడ లేదు. వీళ్ళందరూ ఇప్పుడు చేసే పని పరిష్కారం లేదు. నేను ఏమంటున్నానంటే పెట్రోల్ డీజిల్ ధరల్ని సరళీకరించాలంటే మీరు ఇప్పుడు 50 నుంచి 55% హనుమాన్ గారు చెప్పాలి. 50 నుంచి 55% రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యాట్ పేరు మీద, ఎక్సైజ్ పేరు మీద మన మీద వేసుకుంటారు. నేనేమంటున్నాను, నిజంగా చెప్పండి 50-60 రూపాయల పెట్రోల్ వస్తుంది, కానీ ఆ ట్యాక్స్ లేకుండా ఎట్లా వస్తుంది? రాదు కదా. అందుకని ఏమంటున్నాంటే సంస్కరణలో భాగంగా, ఆర్థిక సంస్కరణలో భాగంగా మిగతా అన్ని కమ్యూనిటీస్ మీద జిఎస్టీ వేసింది. ఇక్కడ పెట్రోలు, డీజిల్, చమురు, అట్లాగే మద్యం, ఈ రెండింటి మీద జిఎస్టీ లేదు. జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలి దాన్ని. కనుక ఇష్టం అన్నట్టు చేసుకుంటున్నారు. చూడండి, ప్రచారం కోసం రహీం గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో 10 రూపాయలు తక్కువ చేశారు వాళ్ళు. కానీ రాష్ట్రాలు వినడం లేదు, రాష్ట్రాలు తక్కువ చేయడం లేదు. కొన్ని ప్రతిపక్ష రాష్ట్రాలలో కనుక మేము 10 రూపాయలు రైతు ఇచ్చామని మొన్న 3 రూపాయలు మేము ట్యాక్స్ తీసేసామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నా ఉద్దేశం ఏంటంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అబ్నార్మల్ గా పెరగకుండా ఉండాలంటే 2 మార్గాలు. నెంబర్ 1, స్వచ్ఛందంగా రాష్ట్రాలు కూడా, కేంద్రం మొన్న 13 రూపాయలు ఇట్లా వదులుకుందో, ప్రతిపక్ష రాష్ట్రాలు కూడా 5వ 10వ మేము ఈ వాట్ ట్యాక్స్ తక్కువ చేస్తామని ప్రకటించండి. ఇప్పుడు ఈ 3 రూపాయలు పెరుగుతా 1 నిమిషంలో పోతుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే అసలు పరిష్కారం శాశ్వతం కాదు, ఇది జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. జిఎస్టీలో మాక్సిమం 28% ఉన్నది. ఏది స్లాబ్, మన 5 స్లాబుల నుంచి 1 స్లాబ్ తగ్గించారు. ఒకటి ఏంటంటే 28%, 18, తర్వాత 5, మన 12 లేదు, 12 తీసేశారు. అటు పక్కన 1 స్లాబ్ తీసేశారు. కనుక ఈ 3 స్లాబులలో 28 స్లాబ్ పెద్దది కదా, 25లో పెట్టండి. కాదు మద్యానికి పెట్రోల్ రేటుకు వేరే కొంచెం వేరే పెడదాం అనుకుంటే 30 పెట్టండి, 2% పెంచి పెట్టండి. కానీ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అప్పుడు ఏమైంది అంటే రాష్ట్రాల వారి ఎవరికి వాడు ఇష్టమైనట్టు దోచుకోవడం ఉండదు కనుక చేయాలి. రెండోది, రాష్ట్రాలు సహకరించడం లేదని చెప్పి కూడా మన నిర్మలా సీతారామన్ గారు మొన్న 32వ జిఎస్టీ సమావేశంలో ఆరోపించారు. ఇదంతా వట్టి హంబక్ అంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్ష రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 20 రాష్ట్రాలకు పైగా మీరే ఉన్నారు అధికారంలో. మిత్రపక్షాలతో అనుకుంటే 22 రాష్ట్రాలు మీరే ఉన్నారు. మరి 22 రాష్ట్రాలు ఉన్నప్పుడు 2/3 మెజార్టీ కావాలి అనుకోండి. జిఎస్టీ సమావేశంలో, ఈ ఆర్థిక మంత్రుల సమావేశాల్లో మీరు చేయాలి కదా. 2/3 మెజార్టీ మీకు ఉంది కదా. అంటే కేవలం పశ్చిమ బెంగాల్ కూడా మీకు వచ్చేసింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అట్లానే తెలంగాణ, కర్ణాటక, ఇవి 5-6 రాష్ట్రాలు చూపించి మీరు అంటున్నారు ఏంటంటే కాలేదు, వాళ్ళు ఒప్పుకోవడం లేదు అంటున్నారు కదా. అంటే ప్రతిపక్షాల భుజాల మీద తుపాకీ పెట్టి మీరు పేలుస్తూ జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళని అడ్డపెట్టుకొని మీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలకు కూడా మీరు కొంత ఇట్లాగే అంటే వ్యాట్ ట్యాక్స్ దోచుకునే పరిస్థితి చేసుకొస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే దేశవ్యాప్తంగా ఈ రేట్లు ఇట్లా తేడాలు ఉండకుండా ఉండాలంటే, పెట్రోల్ డీజిల్ మీద ఎక్కువ దోపిడీ ఉండకుండా ఉండాలంటే ప్రజలకు మీరు సౌకర్యం కల్పించాలని చిత్తశుద్ధి ఉంటే, మనసుంటే మార్గం ఉంటది. దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి.
అప్పుడు ఆటోమేటిక్ గా ఇవాళ 20 రూపాయల నుంచి 25 రూపాయలు పెట్రోల్ ధరలు తక్కువైతే అంటున్నాడు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ జిఎస్టీ పరిధిలో 25% పెట్టండి, అప్పుడు ఆటోమేటిక్ గా 20 రూపాయల దాకా పెట్రోల్ ధరలు తక్కువైతే కదా మీకు పెంపు అయితే పోతుంది కదా. అంటే మీ ఆదాయాన్ని వదులుకోవడం సిద్ధంగా లేరు, కానీ మాత్రం శుద్ధులు చెప్తున్నారని. ఓకే ఓకే రామహర్ గారు, మళ్ళీ వస్తానండి, కావాల్సిన సమయం ఉంది, మళ్ళీ విశ్లేషిద్దాం. ప్రముఖ ఎకనామిస్ట్ మనతో పాటు హనుమాన్లు గారు ఉన్నారు. హనుమాన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. క్లియర్ ఉందా? అందరికి నమస్కారం. క్లియర్ ఉందా? ఇప్పుడు ఓకేనండి. హలో, క్లియర్ క్లియర్ అండి. సార్ ఇప్పుడు నా వాయిస్ క్లియర్ ఉందండి, మీకు వినబడుతుంది కదా? ఏంటి? ఓకేనండి. హనుమాన్లు గారు, హనుమాన్లు గారు, ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో జిఎస్టీ యాక్ట్ లో 0 ట్యాక్స్ పెట్టారు దీనికి, పెట్రోల్ డీజిల్ కి. ఇప్పుడు హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ 25% నుంచి 18% తీసుకొచ్చారు. అంటే 10% తగ్గింది. ఇప్పుడు 18% జిఎస్టీ వల్ల ఈ పెట్రోల్ డీజిల్ మీద ఉన్న ఇప్పుడు తగ్గిన కనీసం 10 రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కూడా ఏం చేస్తారంటే వ్యాట్ లో ఉండాలి, వ్యాట్ లో ఉండాలి డీజిల్, గ్యాస్ ఒక స్టేట్ 30% వ్యాట్. అలా గవర్నమెంట్ లో తక్కువ ఉంది, వేరే రాష్ట్రాల్లో వ్యాట్ ఎక్కువ కలెక్ట్ చేసే రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. అది ఎందుకంటే వాళ్ళ స్టేట్ పాలసీ ప్రకారం వాళ్ళు చేసుకో. ఈ విధంగా ఇంకోటి మనకి ఏంటంటే మన పెట్రోల్ డీజిల్కి వచ్చేసరికి 4 ప్రాబ్లమ్స్. ప్రొడక్షన్ ప్రాబ్లం. హనుమాన్ గారు మీ టెక్నికల్ ఇష్యూ ఉంది, మీరు చెప్పేటువంటి వాల్యుబుల్ మెసేజ్ అర్థం కావట్లేదు, బాగా ఫ్రీజ్ అవుతుంది. ఒకసారి నెట్వర్క్ అందేటువంటి ప్రదేశంలో ట్రై చేయండి కూర్చోడానికి ఇంట్లో, ఎందుకంటే చాలా ఇబ్బందిగా నడుస్తుంది, నెట్వర్క్ ఫ్రీజ్ అవుతుంది బాగా. అది ఓకే. నెక్స్ట్ రామచంద్ర గారు, నమస్తే అండి. నమస్కారం అండి. రహీం గారికి నమస్కారం. అదే రామ్మోహన్ హనుమాన్లు గారికి. రామచంద్ర గారు చెప్పండి. దేశంలో ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం ఏంది? ఎప్పుడు లేనందుగా 9 మార్కులు దాటి పడిపోయింది రూపాయి విలువ, ఏమంటారు ఓవరాల్? ఇది పడిపోవడానికి ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వము చేసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటదండి. వాళ్ళు చేసింది అంటే సుమారుగా డాలర్ విలువకు 95 పైసల వరకు, 95 రూపాయల వరకు వచ్చిందంటే అది చాలా ఘోరమైన పరిస్థితి. ఇదే రకంగా ఉంటే రూపాయి వరకు వస్తుంది. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రకంగా లేకుండే. వీళ్ళ నిర్ణయాన్ని బట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఉన్నతులు ఉన్నతంగా అయిపోతున్నారు, లేని వాళ్ళు అట్టడుగు వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇప్పుడు నిజానికి కూడా ఎలక్షన్లు 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా పెంచుతారనే మాట అన్నప్పుడు, ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు అధికార పక్షం ఎట్టి పరిస్థితుల్లో పెంచలేమన్నారు. కానీ ఇంతటితో 3 రూపాయలు 4 రూపాయలతో కాక ఇంకా పెరుగుతుండొచ్చు అని అనుకుంటున్నాము. డీజిల్ మీద, పెట్రోల్ మీద, అదే రకంగా గ్యాస్, ఆల్రెడీ గ్యాస్ మీద 35% వరకు పెరిగింది. అంటే కమర్షియల్ పెంచింది, ఇంకా పెంచుతారు. ఈ రోజుతో స్టాప్ కాదు. ఇది నిజానికి కూడా యుద్ధ ప్రభావంతో జరుగుతుంది. యుద్ధం మొదలై సుమారుగా 60-65 రోజులు అవుతున్నా గానీ ఈ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటది. యుద్ధ పరిస్థితులు తగ్గేటట్టు కనబడతలేవు. ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వము, మోడీ గారు ప్రజలకు భరోసా ప్రయత్నం చేయాలి, భరోసా ఇవ్వాలి. వాళ్ళు విపరీతంగా యాడ్స్ మీద, వాళ్ళ ప్రచారం మీద సుమారుగా 6 కోట్ల మీద ఖర్చు పెడుతున్నారు. అదే రకంగా విదేశీ ప్రయాణాలు అనుకోండి, మొన్న వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన సీఎంలు అంటే బెంగాల్ సీఎం, తర్వాత ఒరిస్సా వీళ్ళకి సంబంధించి అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి వాళ్ళు చార్టర్ ఫ్లైట్లు పెట్టుకొని రావడము, విపరీతమైన ఖర్చు పెట్టడం. ఇప్పుడు తగ్గిస్తామంటారు. ఆ తగ్గించినట్టు ఇంతవరకు ప్రజల మీద భారం చేసే రకంగా ఉన్నది, అట్లా అనిపిస్తున్నది. మీరు అన్నట్టు యుద్ధ ప్రభావము పరిస్థితులు ఉన్నప్పుడు దేశవాసులం అందరము దేశభక్తితోని భారతదేశానికి సంబంధించి అందరం త్యాగం చేయడానికి రెడీ ఉన్నాము. ఎలాంటి విపత్కరాన్ని వచ్చినా గానీ దాన్ని ఎదుర్కొనే పరిస్థితిగా ఉంటాము. దాంట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం ఉంటది. ఇంతకు ముందు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పినట్టు ఒక రోజు భోజనం అంటే ఒక పూట భోజనం, 2 పూటల భోజనం కాకుండా ఆ రకంగా ఉండి ఆయన్నే ఆదర్శంగా ఉన్నాడు. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న మంత్రులు అనుకోండి, పిఎం గారు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు సంబంధించిన అన్ని వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళు ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయాలి. అది చేస్తే బాగుంటది. ఈ పరిస్థితికి కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు, పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తారని చెప్తున్నాను. ముఖ్యంగా ఇది ఎక్కడ ఏం జరుగుతుందంటే
వీళ్ళు అట్టడుగు వర్గాల వరకు మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అదే ఉన్నతులకు ఇప్పుడు బంగారం ఉన్నది, వాళ్ళు ఏ రేటు పెట్టుకున్నా కొనే పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర స్టాక్ కూడా ఉంటది, విపరీతమైన ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటది. ఇప్పుడు మామూలు మధ్య తరగతి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే కనీసం మినిమం 2-3 తులాల వరకు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. వాళ్ళకు రేషన్ కార్డా లేకుంటే వ్యక్తికి ఇంత పర్చేస్ దానికి లిమిటెడ్ చేస్తే అది ఒక బాగుంటది. అదే రకంగా కార్డు సిస్టమ్ పెట్టినా బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఇంకోటి రైతులకు సంబంధించి కూడా వాళ్ళు ఆయిల్ ఉత్పత్తులు అనుకోండి, తర్వాత లోకల్ ఉత్పత్తులు లోకల్ ప్రొడక్షన్ చేసుకోవడానికి మనకు ఇక్కడ ఉత్పత్తి అంటే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి. ఇంపోర్ట్ చేసి అంటే ఆయిల్కి సంబంధించి అనుకోండి, తర్వాత ఫర్టిలైజర్ కి సంబంధించినవి కావాలంటే రైతులకు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకు పూర్తి వితౌట్ ఇంట్రెస్ట్ తో ఇస్తే వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్ చేసుకొని తెలంగాణ కాకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ వనరులను ఎక్స్పోర్ట్ చేసే రకంగా ఉంటది. ఇంకోటి ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటది. ఆరోగ్యంగా బాగుండాలంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించిన స్పెషలిస్టులతోని అంటే మేధావులతో సంప్రదించి ఏ రకంగా ఉత్పత్తులు చేస్తే మనకు ఆరోగ్య రీత్యా బాగుంటది. తర్వాత లోకల్ కూడా మనం ఎక్స్పోర్ట్ కు సావాల్సింది ఒకటేసారి నిర్ణయం కాదు, స్లోగా ఈ 12 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేస్తుందంటే ప్రజలకు సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే ఇండస్ట్రీస్ అనుకోండి, పరిశ్రమలకు సంబంధించి ఇంకా వేరేటి అయినా కానీ వాళ్ళు పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆదాని అంబానీకి కట్టబెట్టే రకంగా ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళ ద్వారా ఇండైరెక్ట్ గా వాళ్ళ లాభాలు పొందుతున్నారు. వాళ్ళు ఏ రకంగా అంటే వాళ్ళ పార్టీ ఫండ్ గా అనుకోండి, వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకు మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు. వాళ్ళకు మీకెంత మాకెంత అన్న క్లిప్ అంటే మీకెంత మాకంత అన్న రకంగా జరుగుతుంది. అది రాకుండా గానీ ఇప్పుడు సుమారుగా 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్నత వర్గాల వడ్డీ మాఫీ చేయడం జరిగింది. ఎందుకంటే అదే రైతులకు సంబంధించి, మధ్య తరగతులకు సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే రకంగా ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. అదే రకంగా మనకు డాలర్ విలువకు మనకు రూపాయి పతనం కాకుండా ఉంటది. లోకల్నే మనం అన్ని ఉత్పత్తులు చేసుకుంటే మనం ఇంపోర్ట్ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆస్కారం కూడా ఉండదు. దిగుమతి చేసుకొని మన విదేశీ అంటే మన నిధులను కూడా బాగా ఖర్చు చేస్తున్నాం కాబట్టి దాన్ని లేకుండా చేయాలంటే కొన్ని పద్ధతులు వాళ్ళకి తెలిసిన పద్ధతులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆయిల్ సంబంధించి సన్ఫ్లవర్ అనుకోండి, తర్వాత పల్లి, తర్వాత నువ్వులు, ఆయిల్ ఉత్పత్తులకు పెంచడానికి వాళ్ళకు వ్యవసాయదారులకు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ఉత్పత్తి చేసే రకంగా ఉండాలి. అదే రకంగా ఎలక్ట్రానిక్ సంబంధించి ఎలక్ట్రానిక్ కూడా సబ్సిడీ ఇవ్వాలి. సోలార్ ను ఉత్పత్తి చేయాలి. సోలార్ ఉత్పత్తికి సంబంధించి కూడా బాగా అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్రీగా లేకుంటే సబ్సిడీలు ఇవ్వాలి. ఈ ఎలక్ట్రానిక్ ఈవీ మోటార్ వెహికల్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అక్కడిక్కడ మామూలుగా కొన్ని బర్న్ అవుతున్నాయి. దాని కాకుండా పూర్తి నమ్మకంతో ఉండాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రధానమంత్రి పూర్తిగా బాధ్యత వహించి వాళ్ళకు సంబంధించి మధ్య తరగతి వాళ్లకు భరోసా ఇచ్చి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంటది. బంగారం ఉంటే ఒక నమ్మకం ఉంటది, భూములు ఉంటే ఒక నమ్మకం ఉంటది. ఈ రోజులలో భూములు తీసుకోవాలంటే లక్షలు ఉంది, బంగారం అంటే సుమారుగా 50 నుంచి 1,50,000 అంటే వాళ్ళకు ఒక భరోసా ఉంటది. మాకేం లేకున్నా అనే ఒక ధైర్యం కూడా ఉంటది. ఆ ధైర్యాన్ని కూడా వాళ్ళకు ప్రోత్సహించే రకంగా ఉండాలి. ధైర్యాన్ని అంటే వాళ్ళకు సపోర్ట్ గా ఉండాలి. మేమున్నామనే సహకారంగా ఉండాలి. మీరు అన్నట్టు జిఎస్టీ పరిధిలో ఇప్పుడు ప్రతి రాష్ట్రానికైనా ముఖ్యంగా కేంద్రానికి రాష్ట్రానికి వచ్చేటి 3 మీద ముఖ్యంగా వస్తాయి. లిక్కర్ మీద అంటే వైన్స్ కు, ఆల్కహాల్ మీద ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ మీద వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్స్ మీద ఉంటాయి. ఎక్కువ మాత్రం ఈ 3 మీద వస్తాయి. ఇంకా వేరే దాని మీద జిఎస్టీ అమ్మకాలు కొనే దాని మీద ఉంటాయి. 3 మీద కూడా లిమిటెడ్ చేస్తే అది బాగుంటది. అది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవు, కేంద్ర ప్రభుత్వాలు ఒప్పుకోవు. ఎందుకంటే మధ్య తరగతులు వాళ్ళు ఉపయోగించే దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసే రకంగా జిఎస్టీ పరిధిలో తీసుకొస్తే బాగుంటది. అదే రకంగా రూపాయి విలువను పెంచే రకంగా అంటే మనకు డాలర్ కు సరి సమానంగా రావడమా, లేకుంటే ఇంతకు ముందు 58 రూపాయలు ఉన్నది 95 రూపాయల వరకు వచ్చింది ఒక డాలర్ కి ఇంత అంటే దాన్ని వ్యత్యాసం చాలా పెరుగుతున్నది. ఇదే రకంగా ఉంటే రూపాయి కూడా దాటిపోయే పరిస్థితి ఉంది. దాన్ని కంట్రోల్ చేసే పద్ధతిగా చేస్తే బాగుంటది. భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ప్రతిదీ కూడా
భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా మధ్య తరగతి వాళ్ళకు అట్టడుగు వాళ్ళకు లాభం చేసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించిన ప్లాన్ చేసుకోవాలి. ఒకటేసారి పెంచే కంటే వాళ్ళకు కొద్దిగా అంటే ఖచ్చితంగా యుద్ధ ప్రభావం ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుంది. ఇంతకు ముందు గతంలో గాంధేయవాదులు అనుకోండి, గాంధీ గారు అనుకోండి, తర్వాత నెహ్రూ, ఇందిరాగాంధీ కూడా ఎన్నో కార్యక్రమాలు పంచవర్ష ప్రణాళికలు అనుకోండి కొన్ని అంటే వాళ్ళకు పెద్ద అంటే ఉన్నత వర్గాల వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేసేసి మామూలు మధ్య తరగతి వారికి వితౌట్ ట్యాక్స్ లాగా ఉండే రకంగా ఉండాలి. అప్పుడు గాంధీ సిద్ధాంతం ఏంటంటే లోకల్ కి సంబంధించి భారతదేశానికి సంబంధించిన లోకల్ ఉత్పత్తులనే చేసుకోవాలి, విదేశీ వస్తువులను బహిష్కరించే రకంగా అని గాంధీ సిద్ధాంతం ఉంది. ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కూడా అదే పాలనలో ఉంటది. ఖచ్చితంగా అదే గాంధీ సిద్ధాంతాన్ని పాటించాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్వదేశీ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఏంటంటే దిగుమతి తగ్గించుకోవాలి. ఎంత దిగుమతి తగ్గితే మనకు రూపీ వాల్యూ స్ట్రాంగ్ అవుతూ ఉంటది. అంటే స్ట్రాంగ్ కావాలంటే మనం దిగుమతి తగ్గించుకోవాలి. దిగుమతులు మనం ఎక్కువ చేసేయండి పెట్రోల్, డీజిల్, గ్యాస్, గోల్డ్, ఫర్టిలైజర్స్ ఇవి ఎక్కువ దిగుమతి చేస్తున్నాం. వీటిని తగ్గించుకోగలిగితే ఎంత తగ్గించుకోగలిగితే మనకంతా డాలర్ మీద రూపీ వాల్యూ పెరిగిపోతుంది, మన కంట్రోల్ గా ఉంటుంది. కాబట్టి మనం దిగుమతి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము ఏదైతే దిగుమతులు వస్తువులు వాడుతున్నామో వాటిని కంట్రోల్ చేసుకోవాలి. మోడీ గారు చెప్పింది ఏంటి? బంగారం పోస్ట్పోన్ చేయండి, కొనకండి. పెట్రోల్ డీజిల్ కూడా తక్కువగా వినియోగించండి, ఫర్టిలైజర్ తక్కువగా వినియోగించండి. ఏదైతే విదేశీ నుంచి ఉంటున్నామో ఆ వస్తువులను దిగుమతి చేసుకునే వస్తువులు తగ్గించండి. దీని ద్వారా మనకు రూపాయి విలువ స్థిరపడుతుంది, రూపాయి విలువ డాలర్ వ్యతిరేకంగా పెరుగుతుంది. ఎందుకంటే మనం ప్రతిదీ పెట్రోల్ డీజిల్ కొనేది కూడా అందుకే డాలర్ రూపంలో చెల్లిస్తాం. కాబట్టి మన డాలర్ రూపంలో ఎక్కువ చెల్లించడం వల్ల మనకు ఈ యొక్క రూపీ వాల్యూ డౌన్ అవుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టుగా మన ప్రతి వ్యక్తి భారత పౌరులుగా మనకు బాధ్యతగా తీసుకుంటున్నాం. కాబట్టి మనం దిగుమతి ఎంత తగ్గిస్తామో, స్వదేశీ వస్తువుల్ని ఎంతగా ఉపయోగిస్తామని ఆలోచిస్తే మన ప్రతి వస్తువు ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వస్తువు మన దేశంలో తయారవుతుంది. దాని వాల్యూ ఇక్కడ కూడా ఉంది, అదే క్వాలిటీ కూడా ఉంది. కాబట్టి మనము విదేశీ వస్తువులు కాకుండా స్వదేశీ వస్తువులు కొన్నప్పుడు ఆ దిగుమతి తగ్గినప్పుడు మన రూపాయి విలువ డాలర్తో పాటు పోల్చినప్పుడు ఇంకా బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని తగ్గించుకోలేము, కొన్ని దిగుమతి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటిని కంటిన్యూ తగ్గించుకోవడము, ఇంకా అవసరం లేని వాటిని భారతదేశంలో దొరికిన వస్తువుల్ని వాటిని కొనుక్కోవడము, వాటిని వాడుకోవడం చేస్తే ఖచ్చితంగా మన దిగుమతి తగ్గే అవకాశం ఉంటుంది. 10% తగ్గినా, 20% తగ్గినా, ఇంత తగ్గినా కానీ దానివల్ల ప్రయోజనం చెందుతుంది. రైట్ హనుమాన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రామ్మోహన్ రావు గారు, ఇంతకీ చాలా మందికి ఇప్పుడున్నటువంటి అతి పెద్ద అనుమానం ఏంటంటే కేవలం పొదుపు సూత్రాల లేకపోతే రాబోయేటువంటి ప్రమాదానికి గంటికల ఏంది అసలు ఇది? దీనికి చాలా మంది ఇప్పటికి కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఏదో జరగబోతుంది అందుకే ఇలా మోదీ గారు అన్నారంటున్నారు. కొందరు పరిస్థితులు చూస్తామంటే కాదు, పన్న పరిస్థితులను బట్టి జాగ్రత్త పడమంటున్నారు మోదీ గారని కొందరు అంటున్నారు. కాదు ఏదో జరగబోతుందని భయపడుతున్నారు. ఏం దీన్ని ఎలా చూడాలి? జాగ్రత్త పడమని చెప్పడం అంటున్నాను. ఎందుకంటే రహీం గారు అన్న 3 సార్లు మాట్లాడుకున్నాం మనం. మన పక్కన ఉన్న పాకిస్తాన్ పరిస్థితి అండి. స్మార్ట్ లాక్డౌన్ విధించారు, 4 రోజుల పనిదినాలు కుదించారు, 5 నుంచి 4 కుదించారు. వాళ్ళ అధికారులు వీళ్ళ జీతాలు 30% కట్ చేశారు. అంత దుమాకైతే మన దగ్గర జరగలే కానీ పక్కన పెట్టండి. పెట్రోల్ రేటు చూస్తే పాకిస్తాన్ అంటే పునాది దేశం, పనికిరాని దేశం అయిపోయింది. అమెరికాలో కూడా 45% వాళ్ళ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. 45%, 1-2 కాదు. ఒకనాడు 100 రూపాయలు ఉంటే 145 రూపాయలు ఇప్పుడు. అంటే పెంచారు కదా. అమెరికా అగ్రరాజ్యమే కదా. వాళ్ళు కూడా డాలర్లు ఉత్పత్తి దేశమే, డాలర్లు ప్రింట్ చేసే దేశమైనా ఇలా డాలర్ల విలువను పెంచుకుని రూపాయి విలువను తగ్గించే దేశమైనా కూడా అక్కడ కూడా పెరిగింది కదా. అందుకని మనం ముందు జాగ్రత్తగా అంటున్నట్టు. ఒకసారి నేను ఫారెక్స్ నిల్వల గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫారెక్స్ నిల్వలో మన 5వ స్థానంలో ఉంది. ఎందుకంటే అమెరికా లెక్కలో తీసుకోవాలి. ఎందుకంటే అమెరికా కూడా డాలర్లు ముద్రించే దేశం కనుక. చైనా 3,751 ట్రిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. దాదాపుగా అత్యధికంగా ఉంది. దాని తర్వాత సెకండ్ వాడు ఎంత తేడాలు ఉన్నాయంటే అందులో సగం కూడా లేడు జపాన్. 1,383 ట్రిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. అట్లాగే స్విట్జర్లాండ్ 1.1 ట్రిలియన్ డాలర్స్. తర్వాత 4వ స్థానంలో రష్యా 758.7 డాలర్స్. మనము రష్యా కొంచెం మిత్రులంగా చాలా దగ్గరగా ఉంటాం. మనం ఎక్కడ
3,751 ట్రిలియన్ డాలర్లు ఎక్కడ రష్యాకు చివరికల్లా 758.7 బిలియన్ డాలర్లు ఉంటే భారతదేశం దానికంటే కొంచెం అంటే ఒక 50 డాలర్లు తక్కువ ఉండి మిలియన్ డాలర్లు తక్కువ ఉండి భారత్ 690 బిలియన్ డాలర్ల దగ్గర ఉన్నారు. అంటే 5వ స్థానంలో. 6వ స్థానం 640 బిలియన్ డాలర్లతో జర్మనీ, తైవాన్ ఏమో 602.48 బిలియన్ డాలర్లతో తైవాన్, అట్లాగే సౌదీ అరేబియా 496 బిలియన్ డాలర్లు, హాంకాంగ్ 442.1 బిలియన్ డాలర్లు, దాంతోపాటు చివరగా దక్షిణ కొరియా 427.88 బిలియన్ డాలర్ల దగ్గర ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 10 లో మనం 5th ప్లేస్ లో ఉన్నాం. కేవలం 690 బిలియన్ డాలర్లు, 700 కూడా దాటలే. ఎక్కడ 700, ఎక్కడ 3,750 ఇచ్చేయడం ఎందుకు? మేడ్ ఇన్ ఇండియా, మన మేక్ ఇన్ ఇండియా అనే నినాదంగా మిగిలిపోవడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాడు. ఇవాళ గోల్డ్ కత్తిరించుకునే నేల్ కట్టర్ కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ ఎట్ల సమస్య? దిగుమతులు ఎక్కువైతే ఇంతకుముందు హనుమాన్ గారు చెప్పినట్టు ఈ 4 పెద్దగా దిగుమతులలో పెద్ద నష్టపోతున్నాం మనం. ఎందుకంటే ఒకటి చమురు, ఖచ్చితంగా ఇంకో మార్గం లేదు మనం. కానీ గ్యాసును కొంత ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం, కానీ ముడి చమురును ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం. కనుక ముడి చమురు పెద్ద ఎత్తున అన్ని దిగుమతి చేసుకోవాల్సిందే, 90%, 80% దాకా. రెండోది బంగారం అయితే పనికిరాని బంగారం ఎక్కడ పనికి వస్తే కూడా చెప్తానే. కానీ వాళ్ళ దిగుమతులలో చూసుకుంటే మనం ఫస్ట్ ఉన్నాం అందరికంటే, అన్ని దేశాల కంటే మనకు బంగారం మీద మోజు ఎక్కువ. దాంతో పాటు మనకు పెట్టుబడిగా భావిస్తున్నారు బంగారాన్ని మన దేశంలో. కనుక దాని వల్ల కూడా బంగారం ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. రసాయన ఎరువులు అయితే వాడకం ఎక్కువనే ఉంది, దాంతో పాటు దిగుమతులు కూడా ఎక్కువనే ఉన్నాయి. మనం అంటే ప్రజలు కూడా ఎక్కువ ఉన్నారు. వ్యవసాయ రంగం కూడా, వ్యవసాయం అనుకూలమైన దేశం కదా మనది. ఈ 4వది వంట నూనె విషయం. తెలంగాణ ప్రాంతంలో మనకు గతంలో మొక్కజొన్న మెట్ట పంటలు ఎక్కువ వేసేవాళ్ళం. కొంచెం వరి ఇప్పుడు ఈ మధ్య ఎట్లేదంటే నీళ్ల సౌకర్యం కలగగానే చాలు ఇవాళ అందరం వరి వేస్తున్నాం కదా. వరి అంటే కేసీఆర్ని విమర్శించడం, ఇవాళ పొదుపు మంత్రం పాటించమని మోడీని అంటున్నారు. అంతకుముందు మరి చాలా మంది నాయకులు కూడా ఇట్లాంటి మాటలు చెప్పారు కదా, ఎందుకు వినడం లేదు? వాళ్ళకి రేవంత్ రెడ్డి కూడా చివరికి ఓడి పెట్టవద్దు అంటున్నాడు. మరి అక్కడికి వస్తే ఏంటంటే మనము చివరిగా హైదరాబాద్ లో ఆయన ప్రసంగం కనుక మొన్నటి ఏది మోడీ గారి దశ సూత్రాలు చెప్పిండు కానీ, 9 సూత్రాలు దశ చెప్పిండు కనుక అందులోనే ప్రజా రవాణా పెంచుకోమన్నాడు. అక్కడి నుంచి వస్తాను. ప్రజా రవాణా పెంచుకోమనంటే బస్సులో దిగాలంటే సీటు దొరకవు, మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సంఖ్య కూడా తగ్గించారు. అటుపోతేనేమో మెట్రోనేమో కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మెట్రోనేమో మొదటి దేశమే పూర్తి కాలేదు రహీం గారు. మొదటి దేశంలో ఇంకా 6 కిలోమీటర్లు అంటే గౌలిగూడ నుంచి మనకు పులకనామా దాకా అది ఇంకా పూర్తి కాలేదే. ఒకనాడు 2008లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలు పెట్టింది, 2012 కల్లా పూర్తి అయి నడుస్తున్నాయి కదా, రైలు నడుస్తున్నాయి కదా, మెట్రో రైళ్లు. అప్పటికి భారతదేశంలో రెండో విస్తీర్ణంలో మన మెట్రో ఎక్కువ ఉండేది. ఢిల్లీ తర్వాత మనదే. ఇవాళ నేను బెంగళూరులో మా అమ్మాయి ఉంటుంది, చెన్నైలో ఉంటుంది, మేము అక్కడ నెలల తర్వాత ఉంటాను. నేను చెన్నైలో దాటిపోయింది మెట్రో, మనకంటే ఎక్కువ దాటిపోయింది. అట్లాగే బెంగళూరులో ఇంకా అద్భుతంగా దాటిపోయింది. అట్లాగే మనకు పూణే అట్లాగే మనకు కలకత్తాలో కూడా దాటిపోయింది. మనం ఎక్కడికి వచ్చినాం ఆఖరికంటే అహ్మదాబాద్ తర్వాత మనం చివరిలో ఉన్నాం. మనం ఎందుకు వచ్చింది? 2వ దశ 3వ దశ మాట్లాడుకుంటూ కేసీఆర్ పంపిండు వరకు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 నెలలుగా రేవంత్ రెడ్డి గారు రోజు అడుగుతున్నాడు. ఏమైంది? మరి 2వ దశ మెట్రో మొదలు పెడతాం, మరి మెట్రో ప్రయాణం చేయండి సలహా ఇచ్చిండే మోడీ గారు. పక్కనే ఆయన సభకు పక్క నుంచి మెట్రో పోతుంది. మరి ఆ సలహా పాటించాలంటే ఏం చేయాలి? మరి మెట్రో రైళ్లకు అయితే అవకాశం ఇవ్వాలన్నా మనకి విస్తీర్ణం పెంచాలి కదా, అది పెంచలేదు కదా. దానికి అంతెందుకు, ఇప్పుడు మోడీ గారి సలహా ఇంకోటి ప్రజా రవాణా పెంచమంటున్నాడు కదా. MMTS రైళ్ల గురించి ఏం మాట్లాడుతున్నాం? అంతేందుకు మనకి మెట్రోలో కూడా రహీం గారు బెంగళూరులో అయితే 6 బోగీలు ఉంటాయి. బెంగళూరులో నెలల తప్పని ఉంటాను నేను, 6 బోగీలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైంది పరిస్థితి? 3 బోగీలు 300 కోట్లు కేటాయిస్తే ఇవాళ 6 బోగీలు మనం చేయొచ్చు అంట. రేకులు కొనాలి కదా, తీసుకొచ్చుకోవాలి కదా. మన రేవంత్ రెడ్డి గారు సలహా ఏంటంటే, ఇప్పుడు మెట్రోలో ప్రయాణికులు ఎక్కువ మంది సంఖ్య కావాలంటే ఖచ్చితంగా 5 నిమిషాలకు వచ్చేది డ్రైవర్ తప్పుడు ఏం తప్పడు కదా. అప్పుడు అంటే కడవకైనా చాంతాడే ముంతకైనా చాంతాడే తెలంగాణ సాగుతున్నది. కడవగట్టినా ముంతగట్టినా నీళ్ళైతే పైకి రావాల్సి, చేదబాది నుంచి లోపలికి పైకి రావాల్సింది కదా. ఇది కూడా ఏమంటున్నానంటే 300-400 కోట్లు కేటాయించండి, మెట్రో రైలు సేవలు మెరుగుపరచండి, అందరం ప్రయాణిస్తా ఉంటారు. నేనైతే వ్యక్తిగతంగా ఒక 2 కిలోమీటర్ల లోపు ఏ పని ఉన్నా నేను నడుచుకుంటూ పోతాను. 2 దాటితే అప్పుడు కూడా నేను కారు డైరెక్ట్, నేను ఒక్కడిని పోతే కారు తీయ, లేకపోతే ఫ్యామిలీతో కారు తీస్తా. వ్యర్థం వినియోగం కూడా చాలా అద్భుత పెద్ద ఎత్తున జరుగుతుంది అంటున్నాడు. నేను రహీం గారు వ్యక్తిగతంగా నేను 2 ఫంక్షన్లకు హాజరైన, పొద్దున సాయంత్రం 2 ఫంక్షన్లలో ఆహార వినియోగం ఎంత పెరిగిందో ఆహార దుర్వినియోగం అంతే ఉన్నది.
మనము బఫే ఫంక్షన్ కాకుండా విస్తర్ భోజనం అనుకోండి, వాడు వేసాడు మనం తినలేదు, అది వేరు. కానీ మనమే స్వయంగా పెట్టుకునే భోజనంలో కూడా మీరు అడ్డగోలుగా పెట్టుకొని అన్ని చెత్తపుట్టులో పడేస్తుంటే ఏమనాలి? పొదుపు పాటించొద్దా? అది వట్టిగా రాలేదు, నేషనల్ వేస్టేజ్ కదా. అందుకని తిరగడం కూడా నేషనల్ వేస్టేజ్ అంట, అవసరం లేకుండా తిరగడం కూడా నేషనల్ వేస్టేజ్ అంట. ఇక మూడు రూపాయలు పెంచారు కదా, నేను స్పష్టంగా చెప్తున్నా, 3 రూపాయలు 13 రూపాయలుగా కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఏది ఫ్రీ ఇచ్చినా ఏది పెంచకుండా ఉన్నా మన్మోహన్ సింగ్ గారి హయాంలో 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు మిగిలింది మనకు. ఎందుకు మిగిలింది అంటే ఈ పెట్రోల్ డాలర్ల మీద అంటున్నాడు. పెట్రోల్ మన బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల పెట్రోల్ బాండ్స్ ఏం ఖర్చు అయిపోయినాయి. పెట్రోల్ బాండ్స్ మీద మనం వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక అప్పుడేమో మనకు మిగిలించింది అనిపించింది. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక వేత్త, చాలా విఘ్నుడు కూడా, కానీ ఆయన కూడా తప్పలేదు. ప్రజాకర్షక విషయాలు వచ్చే వరకల్లా పెట్రోల్ రేట్లు పెంచకుండా ఉండాలని అనుకున్నాడు ఆయన. కనుక అప్పుడు అవసరమైంది. కానీ అవసరం ఏమైంది? ప్రజల మీద భారం పడ్డది కదా. తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు ఆనాడు ఆయన మాఫీ చేసింది ఏం లేదు. ఆయన పెంచకపోవడం వల్ల ఏమైందంటే దేశ ఖజానా మీద 4.5 లక్షల కోట్ల భారం పడ్డారు. అది మోడీ గారు వచ్చినాక 14 ఏళ్ళు ఏమైందంటే తీర్చాల్సి వచ్చింది. వాటిని తీరుస్తూ మోడీ గారు తగ్గించలే కదా. మరి ఆనాడు $110 ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో మరి ఆ 70 రూపాయలకి పెట్రోల్ దొరికింది కదా అనే మాట వస్తుంది. దొరికింది. ఆ మీద 30 రూపాయలు ఎవరు భరించినామంటే మనం భరించినాం, మన ప్రభుత్వం భరించింది. ఇప్పుడు ఏమైందంటే డైరెక్ట్ గా ప్రజల మీద చేసే ప్రయత్నం మొదలైంది అంటున్నాడు. మొత్తం చేస్తారా, సగమే చేస్తారా అనేది ఆలోచన ఉన్నది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మన రేట్లకు అనుగుణంగా మార్పు జరిగింది. ఒక దేశంలో $60-70 వచ్చినప్పుడు కూడా మరి ఎందుకు తగ్గలేదు అన్న మాట వస్తుంది. కనుక పాత అప్పు తీర్చడం, కొత్తగా అప్పు చేయకుండా ఉండడం, అంటే పాత బకాయిలు తీర్చే క్రమంలో కొంతవరకు మంచిది అంటున్నాడు. ఇక ఇప్పుడు జరిగిన దానిలో ఏంటంటే 3 రూపాయలు పెంచడం వల్ల పెద్దవాళ్ళకి ఏం నష్టం కాదు, కానీ పేదవాడికి నష్టం అంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఉంచుతాను నేను రవి గారు. ఎట్లా అంటే మనకు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సామాన్య 10,000 జీతగాడు, ముఖ్యంగా ఈ వర్కర్ సెంటర్, స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తా ఉంటారు. వాళ్ళ మోటార్ సైకిల్ మీద పని ఎక్కువ ఉంటుంది. రోజు ఒక 30 కిలోమీటర్ల దాకా 40 కిలోమీటర్ల దాకా తిరుగుతారు వాళ్ళు, వాళ్ళ గిరాకీని బట్టి. 30-40 కిలోమీటర్లు రోజుకి 5 లీటర్ పెట్రోల్ కావాలి కదా, ఇంకెక్కువైతే ఎక్కువనే కావాలి. అంటే 30 లీటర్లు నెలకు వాడితే 30 90 రూపాయలు, 100 రూపాయలు ఒక లీటర్ తక్కువ వచ్చినట్టే కదా. వాళ్ళకు సమస్య. పెద్దవాడికి పెద్ద కార్లు ఉన్న వాడికి సమస్య కాదు, వాడు 100 పెరిగితే పెద్ద సమస్య కాదు, 3 రూపాయలు పెరగడం వల్ల పెద్ద సమస్య కాదు. కానీ ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుంది కదా అనే నా ఉద్దేశం. ఖచ్చితంగా పొదుపు చర్యలు పాటించాల్సిందే, దేశం మారాల్సిందే. ఈ 3తో మొదలైంది మనం అనుకునేది 30 దాకా కాకుండా చూడాలంటే ఒకటే ఒక పరిష్కారం, జిఎస్టీలో దీన్ని చేర్చాలి. ఇప్పటిదాకా లేదు. అన్నాళ్ళు గారు మీకు తెలుసు, జిఎస్టీలో లేదు మద్యం కానీ ఈ పెట్రోల్ డీజిల్ జిఎస్టీలో లేదు. జిఎస్టీలో చేసి 28 కాదు, ఇంకొక కొత్త స్లాబ్ పెట్టండి, 35 పెట్టండి, అయినా నష్టం లేదు. పెట్రోల్ డీజిల్ రేటు సామాన్యకు అందుబాటులోకి వస్తాయి అప్పుడు అంటున్నాడు. దానికి ప్రతిపక్షాలను పూచిగా చూపించకండి, మనసుంటే మార్గం ఉంటది. ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రాలు ఎక్కువనే కనుక 2/3 మెజార్టీ కూడా మీకు వస్తుంది. జిఎస్టీ సంస్కరణ రేపు వచ్చే జిఎస్టీ మీటింగ్ లో ఇది పెట్టి మనం డిమాండ్ చేద్దాం. రామచంద్ర గారు, వీటన్నిటికీ కారణం పశ్చిమాసియాలో యుద్ధం యొక్క ప్రభావాన్ని తీసుకోవాలా, లేకపోతే ముందు చూపు లేని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అనుకోవాలా? దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? నిజానికి ఈ మధ్య అంటే 5 రాష్ట్రాల ఎన్నికల దృష్టితోనే పోస్ట్పోన్ చేశారు. నిజానికి 60 రోజుల ముందే, యుద్ధం స్టార్ట్ అయ్యే ముందే చేయాల్సింది పని. ఓట్లో బ్యాంక్ రాజకీయంతో దాన్ని 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత చేయడం అనేది నిజము. ఎలక్షన్ల ముందు కూడా ప్రతిపక్షాలు మాట్లాడడం అయింది. కానీ ఇప్పటికైనా కానీ పొదుపు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడితే కేంద్ర ప్రభుత్వము, మోడీ గారు వాళ్ళకు సంబంధించి ఏంటంటే ఉన్నత వర్గాల వారికి ఎక్కువ ట్యాక్సెస్ వేసి వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఆస్తి పన్ను అనుకోండి, లేకుంటే అదే రకంగా వాళ్ళకు కార్పొరేట్ పన్ను అనుకోండి, ఇంకేదైనా కానీ వాళ్ళ మీద ట్యాక్సెస్ ఎక్కువ వేయాలి. ఇంతకుముందు ఉన్నత వర్గాల వారికి ఎక్కువ పన్ను వేసే రకంగా ఉంటే దాన్ని తగ్గించి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అది లేకుండా చేస్తే బాగుంటది. అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాటించడానికి ముందు ఉంటారు, దానికి సహకరించడానికి కూడా మేమందరం ఉంటారు. అంటే అన్ని పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా ఉంటారు. ఎందుకంటే దేశభక్తి అనేది ముఖ్యంగా ఉంటుంది. ఆ దేశభక్తిని ఆలోచన చేసుకొని మేము దేనికైనా రెడీ ఉంటాం. కానీ
లోకల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించే, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిదీ పాటించాల్సిన అవసరం ఉన్నది. అదే ఉన్నత వర్గాల వారికి ట్యాక్సెస్ ఎక్కువ వేసేసి ఈ మధ్య తరగతి వాళ్ళకు ట్యాక్సెస్ తగ్గించి ఒక రకంగా తీసుకురావడం బెటర్. అదే రకంగా లోకల్ గా సంబంధించిన, స్థానిక సంబంధించిన ఇండియా ఉత్పత్తులనే వాడే రకంగా ఉండాలి. విదేశీ ఉత్పత్తులను, విదేశీ పరికరాలను, విదేశీ వస్తువులను బహిష్కరించాలంటే బహిష్కరించాల్సిన అవసరం లేదు. తగ్గించుకుంటూ వస్తే మనకు రూపాయి విలువ పెరిగే రకంగా ఉంటది. డాలర్ కు రూపాయికి చాలా తేడా వస్తుంది కదా. ఆ తేడా రాకుండా ఉండాలంటే లోకల్ కు సంబంధించిన వ్యవసాయదారులకు అనుకోండి, ఎలక్ట్రిక్ సంబంధించిన అనుకోండి, ఈవీకి సంబంధించిన అనుకోండి, ప్రతి దానికి సంబంధించిన దాన్ని తగ్గించుకుంటూ వచ్చి వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడము, వ్యవసాయదారులకు అన్ని రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తే, ఎలక్ట్రానిక్ అంటే సోలార్ వీటి మీద అనుకోండి, ఎలక్ట్రానిక్ వీటి మీద కూడా ఈవీ మోటార్స్ అంటే ఈవీకి సంబంధించిన, అదే రకంగా ప్రజా రవాణాకు సంబంధించిన ప్రజా సౌకర్యాలను కూడా ఇప్పుడు మెట్రో అంటే తెలంగాణకు సంబంధించిన మెట్రోను 2వ విడత మెట్రో కూడా శాంక్షన్ ఇచ్చి దానికి నిధులు ఇవ్వడము. మొదటి దానికి కూడా ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 400 కోట్ల రూపాయలు ఇస్తే దానికి సంబంధించి కూడా భారం తగ్గే రకంగా ఉంటది. అదే రకంగా ప్రజా రవాణాకు సంబంధించి కూడా వెహికల్స్ కూడా ఎక్కువ చేస్తే మనకు ప్రతి ఒక్కరు ప్రైవేట్ గా పోయే వాళ్ళు కూడా తగ్గుతారు. దాంతో మనకు విదేశీ నిధులను మనం పెంచుకో రకంగా ఉంటుంది. విదేశీ పెట్టుబడులకు కూడా మనకు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటది. దాన్ని బట్టి కూడా లోకల్ గా మళ్ళీ అదే రకంగా ఇక్కడ మనం ఏమంటున్నట్టే విదేశీ టూర్లు బంద్ చేయాలంటే నిజమే. విదేశీ టూర్లు బంద్ చేయాలంటే ఇక్కడ మనకు ఫారెస్ట్ ఏరియాలు ఉన్నాయి, తర్వాత ఇంతకు ముందు కొన్ని జలపాతాలు ఉన్నాయి, తర్వాత టెంపుల్స్ ఏరియా ఉన్నాయి. అన్నిటి కూడా అంటే మనకు అంటే మామూలుగా అంటే సీనరీస్ కంటే మనకు వేరే టూల్ లేకుండా ఉండడానికి మనకు అనుకూలంగా కొన్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళకి సంబంధించి కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. దేవాలయాలను డెవలప్మెంట్ చేయడం అనుకోండి, ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడం అనుకోండి, ప్రకృతికి బాగుంటది, ఆరోగ్యానికి కూడా బాగుంటది, తర్వాత కాలుష్య రహితంగా ఉంటది, ఆరోగ్యానికి మంచిగా ఉంటది. అదే రకంగా మనకు సేంద్రియ ఎరువులు లేకుండా మామూలు ఫర్టిలైజర్ లేకుండా చేసుకుంటే బాగుంటది. వితౌట్ ఫర్టిలైజర్ చేయాలంటే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు ఇవ్వాలి. అదే రకంగా వ్యవసాయానికి సంబంధించి కూడా పెట్టుబడులకు కూడా వ్యవసాయదారులకు ఏ కమర్షియల్ క్రాప్ కు సబ్సిడీ ఇవ్వడమా లేకుంటే బెనిఫిట్స్ ఇచ్చుకుంటూ పోతుంటే దాన్ని అన్ని రకాలుగా ఉత్పత్తులు పెరుగుతాయి. మన భారతదేశానికి సంబంధించిన నిధులు కూడా పెరుగుతాయి. మనము ఇంపోర్ట్ చేసే కంటే ఎక్స్పోర్ట్ చేసే రకంగా ఉండే ప్రయత్నం చేద్దాం. అదే రకంగా వేస్టేజ్ కూడా ఇప్పుడు ఫంక్షన్లలో అనుకోండి వేరే దగ్గర కూడా వేస్టేజ్ అవుతున్నాయి. వేస్టేజ్ ని కూడా కంట్రోల్ చేసి లిమిటెడ్ గా ఉండాలి. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇంతకు ముందు ఒక సిస్టమ్ ఉంటుండే, లిమిటెడ్ మెంబర్స్ ఉంటుండే. ఈ లిమిటెడ్ ఇప్పుడు దానికి అద్దుపద్దు లేకుంటే పెరుగుట్లో కూడా వేస్టేజ్ అవుతున్నది. దాన్ని కూడా ఖర్చు తగ్గించుకుంటుంటే బాగుంటది. ప్రతిది కూడా మనకి ఈ రోజు కాదు, భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మనము పిండి ఎంత ఉంటుందో రొట్టె అంతే చేసే రకంగా ఆలోచన ఉంటది. మనం కూడా ఈ అలవాట్లు అనేది ఒక దగ్గర నుంచి రావాలి. మొదటిగా పెద్దల నుంచి వస్తే ప్రతి ఒక్కరు కూడా అది పాటించే రకంగా ఉంటారు. అధికారంలో ఉండే వాళ్ళు ఫస్ట్ ఈ రకంగా చేసుకుంటేనే అంటే వాళ్ళు ఖర్చును తగ్గించుకుంటా మామూలుగా అన్ని రకాలుగా ముందుకు పోతే మామూలు మధ్య తరగతి వాళ్ళు అనుకోండి, వ్యవసాయదారులు అనుకోండి, ఇండస్ట్రీ వాళ్ళు, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రోత్సహించి చిన్నకారు సన్నకారు ఇండస్ట్రీలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థలను అమ్మి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డారు. ఎందుకంటే ఒక టైంలో మనకు ఫోన్ గురించి సంబంధించి ఒక కంపెనీ వాళ్ళు మొదట్లో 100 రూపాయలకు అన్ని ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక గుత్తాధిపత్యం వచ్చిన తర్వాత లిమిటెడ్ దాటిపోతుంది, ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. అది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మధ్య తరగతి ఇండస్ట్రీలను డెవలప్మెంట్ చేసి వాళ్ళకు అన్ని రకాలుగా సహకరిస్తే బాగుంటది. దాన్ని ముందు చేసుకుంటేనే ఫ్యూచర్ అనేది ఉంటది, లేకుంటే ఫ్యూచర్ కష్టం ఉంటది. ఇప్పటికైనా ఈ రోజుకైనా గానీ ప్రభుత్వము కొన్ని ఆలోచనలు చేసి దాని ప్రకారమే ప్రజలకు ప్రభుత్వము సూత్రధారిగా ఉంటే అందరికీ బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. హనుమంత్ గారు ముఖ్య విషయం ఏంటంటే సామాన్యులకు అర్థం కాని విషయం మీరు చెప్తే కొంచెం సామాన్యులకు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు సహజంగా పెట్రోల్ రేట్లు పెరగగానే కేంద్రం రేట్లు పెంచింది, లేకపోతే లీటర్ మీద 3 రూపాయలు పెంచిందనో పిఎన్జీ మీద 2 రూపాయలు పెంచిందని ఇలా చెప్పుకుంటా ఉంటారు. వాస్తవం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేట్ పెట్రోల్ రేట్లు ఉంటాయి. పెంచేటప్పుడు కేంద్రం ఎంత పెంచుతున్నప్పుడు దేశం మొత్తం చెప్పినప్పుడు ఇలా రాష్ట్రాల వివిధ రేట్లు ఎందుకు ఉంటాయి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో రేట్లు ఎక్కువ ఉందో అనేది ఒకటి జరుగుతుంది ప్రస్తుతం. దీన్ని ఏ విధంగా వివరిస్తారు? హలో
ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏదైతే వ్యాట్ కలెక్ట్ చేస్తుందో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రేట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల ఈ పెట్రోల్ డీజిల్ రేట్లకు అంతగానో అంతరాయం ఉంది. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు 26 కొన్ని స్టేట్లు 23%, 26%, 28%, 30%, 37% కూడా కలెక్ట్ చేస్తుంది వ్యాట్ ని. దానివల్ల ఇండివిజువల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండటం వల్ల ఈ యొక్క రేట్ డిఫరెన్స్ ఉంటుంది ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి రేటు. అందువల్లనే మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా మన కొన్ని రాష్ట్రాల్లో 90 రూపాయలు చెప్తే మన రాష్ట్రం 150 రూపాయలు పెట్రోల్ దొరుకుతుంది. అదే మాదిరిగా మనం ఇంకోటి మనము ఇంకా అదృష్టం ఏంటంటే రైల్వేస్ అన్ని ఎలక్ట్రిఫికేషన్ అండి. లేకపోతే డీజిల్ కొనాల్సి వచ్చేది ఉంటే ఆ డీజిల్ మొత్తానికి కూడా చాలా ఖర్చు పెరిగేది, మనకు విదేశ మార్గం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అదే మరి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మన ఎలక్ట్రిక్ పెట్రోల్ మన పవర్ జనరేషన్ ఎనర్జీ జనరేషన్ కూడా ఇంతకుముందు పెట్రోల్ డీజిల్ తో తయారైంది, గ్యాస్ కోల్తో తయారైంది. ఇప్పుడు అన్ని ఏంటంటే ఎలక్ట్రిసిటీ సోలార్ పవర్ అండ్ హైడ్రో అండ్ విండ్ తో రావడం వల్ల 50% ఎనర్జీ ఈ గ్రీన్ ఎనర్జీతో రావడం వల్ల కూడా మనకు ఎలక్ట్రిసిటీ ఎనర్జీ కన్సంప్షన్ పెట్రోల్ డీజిల్ ఆధారపడకుండా ఉండటం వల్ల కూడా దానివల్ల కూడా మనకు ఎఫెక్ట్ తగ్గింది. అంటే ఏంటి ఎఫెక్ట్ ఉండేది, ఎఫెక్ట్ తగ్గింది. కాకపోతే ఇంకా మనం చేయాలంటే మనం సార్ చెప్పినట్టుగా రామచంద్ర గారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ప్రొడక్టివిటీ పెంచాలి, వేస్టేజ్ తగ్గించాలి. ప్రతి వ్యక్తి ప్రతి వ్యవస్థ ప్రొడక్టివిటీ పెంచాలి, వేస్టేజ్ తగ్గించాలి. అప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర కూడా నికరంగా సర్ప్లస్ ఉండాలి, సేవింగ్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అంతేగాని డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లాగా ముందు తీసుకోవడం ఖర్చు పెట్టడం అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది. వేస్టేజ్ తగ్గిస్తే మనము ఈ దిగుమతి తగ్గించుకోవాలి, ఆత్మనిర్భర్ భారత్ కావాలి. విదేశీ వస్తువులు వాడకుండా మన దేశంతో తయారైన వస్తువులు వాడినప్పుడు దిగుమతి తగ్గుతుంది, మన రూపాయి విలువ స్థిరపడుతుంది. అప్పుడు మనం కొంచెం ఆర్థిక వ్యవస్థ కూడా స్థిరపడకపోతే మిగతా ఇండికేటర్స్ ఏవైతే ఆర్థిక ఇండికేటర్స్ ఉన్నాయో ఏది ఇన్ఫ్లేషన్ రేట్ కానీ లేకపోతే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ ఇవన్నీ కూడా జిఎస్టీ కలిగి ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చేసరికల్లా మన ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంపోర్ట్స్ తగ్గించగలిగితే ఇంకా మన రూపాయి స్థిరపడే అవకాశం ఉంది, డాలర్ వ్యతిరేకంగా మన ఇంకా రూపాయి బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ అండ్ ఫర్టిలైజర్ బదులు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించాలి. చేసినప్పుడు మనకు బాగా ఆర్థిక వ్యవస్థ నిలబడే అవకాశం, ఇంకా గట్టిగా బలంగా ఉండే అవకాశం ఉంది. దేశీయంగా మార్కెట్ ప్రాబ్లం లేదు, ఓన్లీ విదేశీ వ్యవస్థను ఆధారపడ్డప్పుడు మాత్రమే మనం ఆర్థిక కొన్ని రూపాయి విలువ తగ్గడం, అదేవిధంగా మనకు ఆత్మ కొంచెం షేక్ అయినట్టుగా డిస్టర్బెంట్ కనపడుతుంది. హనుమంతు గారు, ఒక్కసారిగా బంగారం మీద 15% సుంకం పెంపు కారణాలు ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంది? బంగారం కొరకు ఏంటి ఇంతకుముందు చెప్పినట్టుగా బంగారం కూడా ఇప్పుడు బంగారం ఇక్కడ ఏమవుతుంది, ఆభరణాలు వాడడం వేరు, పెట్టుబడి వాడటం వేరు. భారతదేశంలో బంగారంలో 60% ఆభరణాలు వాడుతుంది. ఆభరణాలు వాడితే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ పెట్టుబడిగా వాడినప్పుడు మాత్రం దానికోసం దిగుమతి చేసుకోవాల్సినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది అవకాశం ఉంది. ఇప్పుడు గత సంవత్సరం 25 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నాం. ఆల్రెడీ మన దేశంలో 780 టన్నుల బంగారం ఉంది రిజర్వ్ బ్యాంక్ దగ్గర. అది కాకుండా ప్రజల దగ్గర 22,000 టన్నుల బంగారం ఉంది. అయినా 20,000 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నాం అంటే అర్థం ఏంటి? ఇంకోటి ఆభరణాలతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉన్న బంగారం కొనుక్కొని మళ్ళీ ఆభరణాలు ఎక్స్చేంజ్ చేసుకోండి, పర్వాలేదు. కానీ కొత్తగా బంగారము ఈ యొక్క బిస్కెట్స్ కానీ బ్రిక్స్ కానీ కాయిన్స్ కానీ కొనకండి, అది ఉద్దేశం. ఉన్న వాటిలో చేతని కాదు, ఆల్రెడీ ఉన్న బంగారం వాడుకోండి, ఆభరణాలు వాడుకోండి, ఉన్న బంగారాలను వాడుకోండి, కానీ కొత్తగా కొనకండి అన్న ఉద్దేశం ఏంటంటే దిగుమతి తగ్గించాలి, మన విదేశీ మార్గాన్ని కాపాడుకోవాలి, దిగుమతి తగ్గించాలనే ఉద్దేశంతో చెప్పిన సలహా అనమాట. గారు, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ఈ రేట్లు సిఎన్జి రేట్లు ఇలాగే ఉండే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితులు బట్టి ఇంకా భవిష్యత్తులో పెరుగుతాయా? ప్రస్తుతం ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమేనా? ఎందుకంటే సోషల్ మీడియాలో ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ముందు అంటే పెట్రోల్ అనే కాదు సగటు జీవన ప్రమాణం మొత్తం కూడా మారిపోయే పరిస్థితులు ఉన్నాయన్నట్టు కొన్ని వస్తావన్నాయి సోషల్ మీడియాలో. దీన్ని ఎలా తీసుకోవాలా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం సామాన్య పరిస్థితి ఏంది, ముందు ఎలా ఉండబోతుందని మీ అభిప్రాయం? ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే మార్కెట్ ఇప్పుడు మొత్తం ఆధారపడేది ఇదే వెస్ట్ ఆసియా యుద్ధం పైన, గల్ఫ్ కంట్రీస్ యుద్ధం పైన ఆధారపడింది. ఇంతకుముందు చెప్పిన ప్రొడక్షన్ ప్రాబ్లం, సప్లై ప్రాబ్లం, బ్యారెల్ రేట్ పెరగడము, తర్వాత రూపాయి బిల్లు తగ్గడం, ఈ 4 ఎఫెక్ట్స్ వల్ల మనకు పెట్రోల్ డీజిల్ లో ఎఫెక్ట్ పెరిగింది. పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. దానివల్ల మన పెట్రోల్ డీజిల్ వెహికల్ బదులు మన ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి.
ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వాడినప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా స్థిరంగా ఉంటుంది. అలానే ప్రాబ్లం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు సాధ్యమంటే పెట్రోల్ తగ్గించుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్ వాడుకోండి. ఇప్పుడు మీరు వెహికల్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువగా వాడుకోండి. బస్సులు కూడా, కార్లు, ఈ బైకులు అన్ని కూడా ఎలక్ట్రిక్ వాటికి ఎక్కువ వాడుకోండి. అదే మరి గ్యాస్ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వంట పైలు వచ్చాయి, ఎలాంటి వంటగదిలో వాడే వస్తువులు కూడా వచ్చాయి. కాబట్టి అలాంటి వాటిని వాడుకోండి. దానివల్ల మనము దిగుమతి తగ్గించుకోగలుగుతాము, విదేశీ వాటిని కూడా కాపాడుకోగలుగుతాము, రూపాయిలో స్థిరపడుతుంది. రైట్ హనుమాన్ గారు. రామ్మోహన్ గారు, ఈ ఆఫీసర్గా ఏదైతే మీరు గతంలో ఇదే అంశం మీద ప్రధాని పొదుపు మార్గాల్లో అసలు ముందు అక్కడి నుంచే మొదలు పెట్టాలి, ముందు మనం మొదలుపెట్టి ఇంకో ఆదర్శంగా నిల్చోవాలి అని కూడా మీరు కూడా అన్నారు. అలా ముందు ప్రధాని మోదీ తన కాన్వాయ్ని తగ్గించడం మొదలుపెట్టారు. దాన్ని ఒక్కసారిగా దేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళ కాన్వాయ్ తగ్గట్టు వాళ్ళు ప్రచారం చేశారు. ఇంకా దానికంటే ఇంకా 2 అడుగులు ఎక్కువగా ముందుకేసి దాన్ని ఏ విధంగా పబ్లిసిటీ చేయాలన్నట్టు ఏపీ సీఎం అయితే నిన్న మొత్తం మంత్రి యొక్క సమీక్ష సమావేశం నిర్వహించి దాన్ని ఎలా పబ్లిసిటీ చేయాలి 9 మార్గాలని ఇంకొంచెం 2 అడుగులు ముందుకేస్తున్నారు, మోదీతో ప్రశంసలు తీసుకోవాలని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం మోదీ కాన్వాయ్ తగ్గించడం పట్ల ఓకే, అక్కడి నుంచి మొదలు పెట్టారు, ఆదర్శంగా నిలుస్తున్నారు, అవసరమైనంత కాన్వాయ్ అన్నారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే యుఎస్ లాంటి, అమెరికా లాంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నటువంటి దేశాల్లోనే అక్కడ అధ్యక్షుడికి 1-2 సార్లు మనం చూసాం ఏ విధంగా అయితే అటాక్ జరగబోయిందో. ఆల్రెడీ మోదీ అంటేనే మనకు తెలుసు, చుట్టుపక్కల ఎప్పుడు నక్కి ఉన్నారు, పక్కనే ఉన్న శత్రు దేశాలన్నీ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో రా ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇది పెద్ద తలనొప్పిగా తయారైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి రా ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. కాబట్టి ఇది ఓకే, ఆదర్శంగా నిల్చోవటం కరెక్టే, కానీ ఇది ఒక్కసారి అనుకున్నట్టు రా ఇంటెలిజెన్స్ చెప్పినట్టుగా వేరే విధంగా దాపరిస్తే పరిస్థితులు ఏంటి? నేను మొదటి నుంచి అంటున్నాను, తగ్గించుకోమంటే ఆయన ఒక్కరు మారమని చెప్పలేదు. ఎప్పుడు కూడా గాంధీ గారి సూత్రం ఒకటి ఉంది. గాంధీ గారు బెల్లం తినొద్దని చెప్పి పిల్లవాడికి చెప్పడానికి 1 నెల టైం తీసుకున్నాడట, 4 సార్లు తిప్పుకున్నాడట. తల్లి అడిగిందట, అయ్యా ఈ మాట చెప్పడానికి 20 రోజులు ఎందుకు తీసుకున్నారంటే నేను బెల్లం మానేసిన మీ పిల్లవాడికి అప్పుడు చెప్పే నైతిక అర్హత వస్తుంది. దానికి మాత్రమే దాని ఉదాహరణ తీసుకోవాలి. నిజంగా చెప్పాలంటే మన ప్రధానమంత్రికి భద్రత ఖచ్చితంగా ఉండాలంటున్నాడు. ఇది 2 కాళ్ళు పడని తప్పు అంటున్నాడు. రేపు పొద్దున చైనాలో ఒక హత్య ప్రయత్నం జరిగింది. మొన్ననే మనకు మన కోఆపరేటివ్ సదస్సు పోయినప్పుడు చూసినాం కదా, మన రష్యా అధ్యక్షుడు లేకపోతే ఆనాడు చనిపోయేవాడే అనే మాట వస్తున్నది. కనుక మన భారత ప్రధానులు ముగ్గురు ఇద్దరిని కోల్పోయింది, 3వ వాడిని కోల్పోవద్దు అంటున్నాడు. గతంలో ఇందిరాగాంధీ తన అంగరక్షకులతో చనిపోయింది. అట్లాగే శాంతి చర్చలని చెప్పి చేసే సందర్భంలో మనకు మాజీ ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ చనిపోయారు, చూసినాం కదా. అటువంటిప్పుడు ప్రధానమంత్రి భద్రత దోకా లేకుండా ఉండాలి, ఒక మోడల్ గా రోల్ మోడల్ తీసుకొని చేయమన్నాడు. కానీ దీన్ని కొనసాగించడం కరెక్ట్ కాదంటున్నాను నేను. ఆయన ప్రాణం ముఖ్యం, మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన ప్రాణం ముఖ్యం. సమస్య లేదు, పార్టీలకు అతీతంగా మన ప్రధాని ఆయన ప్రాణం ముఖ్యం అంటున్నాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు మంత్రులు మారలేదు కదా, అది చెప్పాను కదా, 21 మంది ఎన్డీఏ అంతా అస్సాంలో అయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఆయన మంత్రులు ఏమో కాన్వాయిలు వాడుతున్నారు. ఎట్లా మరి అంటే ఉల్లిగడ్డ సామెతే కదా. అందుకని నేను ఏమంటాను, ఈ పెద్ద సమస్య, దీని వల్ల పీనట్సే రాహిం గారు, వీటి వల్ల పెద్దగా మారదు. ఒకరు నేను చెప్పాను కదా, ఒక రోల్ మోడల్ గా వాళ్ళు స్ఫూర్తినిచ్చే, రక్తదానం ఒక ప్రముఖుడు చేసింది అనుకును నాలాంటి వాడు చేసింది తేడా ఉంటుందా ఉండదా? ప్రముఖుడు చేయగానే ఆయన చూసి అందరూ చేస్తారు. చిరంజీవి గారు రక్తదానం పిలిపించి చేసింది అనుకోండి, ఆయన చరిస్మాతో అందరూ కూడా రక్తదానం చేస్తారు, 1000 మంది చేస్తారు. అట్లా ఏమంటున్నానంటే దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ ప్రచారార్భటంగా మరి మరొక స్వచ్ఛ భారత్ లాగా అయిందనుకోండి, మళ్ళీ మొదటికే వస్తుంటున్నాను. రెండోది కూడా చెప్తున్నాను నేను. ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే దీని ప్రచారార్భటంగా కూడా చూడాలంటే 4 పరిష్కారం. ఇంతకుముందు మన హనుమాన్ గారు ఖర్చు తగ్గించుకోవడం అంటే రిస్క్ పెంచుకోవడం కాదు, రిస్క్ పెంచుకోవడం కాదు, రిస్క్ తగ్గద్దు, రిస్క్ పెరగద్దు. అదే ఉత్పాదకత పెరగాలి, వేస్టేజ్ తగ్గాలి, అది ముఖ్యం. ప్రతి వ్యక్తి కూడా వేస్టేజ్ తగ్గించినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంతకుముందు సారి చెప్పారు, ఫుడ్ వేస్టేజ్, మన పెట్రోల్ డీజిల్ అనవసరంగా వెహికల్స్ వాడతాం. ఇలాంటి వేస్టేజ్ తగ్గించాలి. మన వ్యక్తిగతంగా మనం ఎన్నో మనం ఖర్చు 10% తగ్గిస్తే ఆ 10% మన ఫారెన్ ఎక్స్చేంజ్ మిగులుతుంది. అది ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి ఎంత జరుగుతుందో చూడండి, అది చేసేటప్పుడే మనకు బాగా ఉపయోగపడుతుంది, మనకు మంచి ప్రయోజనం ఉంటుందండి. అదే చెప్పాను. దానికి ఏమైందంటే, నేను ఇది పీనట్స్ మాత్రమే, ఇది కేవలము స్ఫూర్తి. ప్రధానమంత్రి మారిండు, ముఖ్యమంత్రులు చెప్తున్నారు అనే దానికి వాళ్ళకి మన గవర్నర్ గారు, తెలంగాణ గవర్నర్ గారు అప్పీల్ చేశారు ఈ 9 సూత్రాల మీద. నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. కానీ దాన్ని ఆచరణ చేయాలంటే, ఉదాహరణకు హైదరాబాద్ అనుకోండి, బెంగళూరులో హైదరాబాద్ లో హైటెక్ కంపెనీస్ ఉండడం వల్ల చాలా పెద్ద ఎత్తున
ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఇవాళ బెంగళూరు అయితే మనకన్నా అధ్వానం అనుకోండి. అటువంటి అప్పుడు ఏం చేయాలి? ఒక్క హైదరాబాద్ లోనే 3 రోజుల పని దినాలు ఇంటి దగ్గర నుంచి చేస్తే రోజుకు 140 కోట్ల రూపాయలు ఆదా చేయొచ్చు అంటున్నాను. 140 కోట్ల రూపాయలు ఒక్క హైదరాబాద్ పెట్రోల్ డీజిల్ మీద. వీళ్ళందరూ 2 గంటల శ్రమ, 2 గంటలు రాను, 2 గంటలు 6 గంటలు 8 గంటలు పనిచేయడం, మళ్ళీ ఆ రిస్క్ మానసికంగా ఇవన్నీ కష్టం అని చెప్తుంది కదా. దానివల్ల చాలా ఆదా అయితే 140 కోట్లు ఒక హైదరాబాద్ మిగిలే అంటే బెంగళూరులో అయితే 200 కోట్లు మిగులుతాయి. అట్లా ఆదర్శం ఇంటి నుంచి కావాలండి. నేను 4 అంశాలలో నేను చెప్తాను అన్న ఒక 2 నిమిషాలు టైం ఇస్తే. నేను ఒక మాట ఏమంటున్నానంటే, మొట్టమొదటి బంగారం కొనుగోలు వాయిదా వేయండి. నేను కొనుగోలు వద్దానులే. గతంలో మనకు బ్యాన్ ఇందిరాగాంధీ హయాంలో బంగారం కొనకుండా బ్యాన్ చేశారు. ఇదే మొరార్జీ దేశాయ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బంగారం బాండ్స్ మనం రిలీజ్ చేయకుండా ఆపారు కూడా చూసాం కదా మనం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే షిఫ్ట్ కావాలి బంగారం నుంచి. పెట్టుబడిగా బంగారం కొనొద్దు. ఇంతకుముందు హనుమాన్ గారు చెప్పినట్టు కొనొద్దు. ఏం చేయాలి మరి? డబ్బులు పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? 2 మార్గాలు ఉన్నాయి. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు. ఓ పాట ఉంది, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు అని ఒక పాట ఉంది, బరారా కృష్ణయ్య అని. అట్లనే ఏమంటాడు, కొత్త పాట కట్టాలి మనం. భూమిని నమ్మినవాడు ఎప్పుడు చెడిపోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం భూమి ధరలు తక్కువైనాయి, పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. కానీ ఏం చేయొచ్చు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చూడండి, రహీం గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, దాంతో పాటు శోభన్ బాబు గారు ఇవాళ బతికే ఉన్నాడు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ మనకు ఆదర్శం. భూములు నమ్ముకొని బతికిండ్రు, భూముల వల్ల చాలా లాభం పొందిరు. 10 రూపాయలు 1,00,000 రూపాయలకి ఎకరం కొన్న అన్నపూర్ణ స్టూడియో పక్కన ఇవాళ 100 కోట్లకి ఎకరం ఉందా లేదా? అందుకని భూమిని మనం షిఫ్ట్ చేయొచ్చు. భూమి అంటే కొంచెం వెంటనే మారకం ఉండదు కదా, బంగారం మారకం ఉంటది. అంటే ఇప్పుడు గోల్డ్ బాండ్స్ కు మన ప్రభుత్వం ప్రకటన చేసింది, గోల్డ్ బాండ్స్ పెట్టండి. హనుమాన్ గారు ఆ పురస్కారం చెప్పింది కదా. ఏంటంటే బంగారం నుంచి షిఫ్ట్ కావాలి, పెట్టుబడిగా బంగారం కాకుండా వేరే ఇంకో రకంగా షిఫ్ట్ కావాలి. ఒకటి. రెండోది ఏంటంటే పెట్రో వీటి కోసం చెప్తున్నాడు కదా, ప్రజా రవాణా వాడమంటున్నారు, మంచిదే. పెట్రో దీనిలో కూడా ఏం చేయొచ్చు అంటే మనకు సంస్కరణ ఏం చేయొచ్చు ఏంటంటే, మనకు ఏదైతే 3-4 పోతే, ఇప్పుడు సింగపూర్ లాంటి దేశంలో ఏంటంటే కనీసం 3 ఇవ్వకుండా కార్లో ఒకడు పోతే దాన్ని నిషేధించదు, సమస్య లేదంటున్నాడు. కనుక అట్లాంటి మన దానిలో కూడా కొంత చేయొచ్చు, క్రమశిక్షణ అలవాటు చేయొచ్చు. నేను చెప్పింది ఇప్పుడు హైటెక్ కంపెనీలు 5 రోజుల పరిచయాల్లో 3 రోజులు ఇంటి దగ్గర చేయండి, 2 రోజులు ఆఫీస్కి రండి అంటే చాలా తప్పుతుందిగా. ఆఫీస్ స్పేస్, కరెంట్ ఖర్చు ఇవన్నీ తప్పే కదా. అట్లా చేయొచ్చు. ఎరువులది మాత్రం చాలా పెద్దది అంటున్నాను. 300కు ఇచ్చే యూరియా 3,000 రూపాయలకు ఉంటున్నాం కదా మనకు రహీం గారు. పశు సంపద లేదు. ఇప్పుడు ఆర్గానిక్ దానికి పోవాలంటే పశు సంపద లేదు. మీరు ఏం చేయాలి? పశువులు పెంచుకునే వాడికి మా జీవితం ఇవ్వండి, 10 ఆవులు పెడితే ఒక సబ్సిడీతో లోన్ ఇవ్వండి. అప్పుడు పశు సంపద పెరిగితే పేడ లేదు, రసాయనిక ఎట్లా తయారవుతుంది? కానీ కూడా మార్గం ఉంది, మన చుట్టే మార్గం ఉంటుంది. మన దగ్గర ఈ మిషనరీ వచ్చినాక రహీం గారు, ఇది మన వరి కోత యంత్రాలు వచ్చిన తర్వాత అసలు వరి గడ్డి పశువులు తింటలేవు, మొత్తం తగలబెడుతున్నారు చాలా వరకు. దాని బదులు మీరు తగలబెట్టడం వల్ల ఢిల్లీ కాలుష్యానికి కారణమైంది. పంజాబ్ రైతులు వరి గడ్డిను మన ఏమంటారు గోధుమ గడ్డి తగలబెట్టడం వల్లే సమస్య కదా, మొత్తం అంతా కాలుష్యం. ఇక్కడ కూడా ఏం చేయొచ్చు అంటే ఈ వరి గడ్డిని మనం గుంతలు తీసి అందులో మరగబెడితే, నీళ్లు పేడని చల్లితే మురిగితే అది మనకు ఆర్గానిక్ ఎరువు అవుతుంది. అట్లాంటి చేయొచ్చు అంటున్నాను. దాంతో పాటు వంట నూనెల విషయంలో కూడా చాలా వరకు తగ్గించాలంటున్నాను. వంట నూనెల విషయంలో కూడా ఆరోగ్య సూత్రాలు కూడా వచ్చి తగ్గించవచ్చు. దాంతో పాటు తగ్గించడం ఒకదైతే, తగ్గించడం కానీ మార్గం కాదు. వంట నూనెల దిగుమతి ఆపాలంటే మనం ఏం చేయాలి? మన దగ్గర ఉత్పత్తి చేసుకోవాలి. గతంలో తెలంగాణలో 4 మొక్కజొన్న సాలు వేస్తే ఒక కడ్డి పప్పు దినుసులు కూడా అట్లానే కుసుమలు, దాన్ని ఆవాలు, ఇవన్నీ పండించిన పండించిన దేశం అనేది మన రాష్ట్రం అనేది. కనుక మెల్లమెల్లగా పప్పు దినుసులకు, నూనె గింజలకు సబ్సిడీ ఇవ్వాలి. ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు మొన్ననే నర్మేటలో ప్రారంభించారు. సిద్దిపేట దగ్గర హరీష్ రావు గారి కాన్స్టిట్యూన్సీ లో సిద్దిపేటలో ప్రారంభించారు. ఏమని? మన పామాయిల్ గెలలు రిఫైన్ చేసి నూనె తయారు చేసే కేంద్రాన్ని చేశారు. అటువంటిది రావడం వల్ల కదా ఇవాళ అక్కడ వ్యవసాయం పెరిగింది. చాలా వేల ఎకరాలలో ఇవాళ పామాయిల్ తోటలు పండిస్తున్నారు. మనం దేశమంతా పనిచేయాలి. ఇప్పుడు ప్రధానమంత్రి తెలుసుకుంటే సమస్య కాదంటున్నాను, దానికి సబ్సిడీలు ఉన్నాయి. ప్రచారం ఎక్కడ చేయాలి అంటే శాశ్వతమైన పరిష్కారాన్ని పోకుండా తాత్కాలికంగా ఈ మానండి అంటే కళ్ళు మానండో బాబు, కళ్ళు తెరవండి ఏంటి ఎవరు మాట్లాడి అట్లా పాటలు పెడితే మారదు. కనుక నేను చెప్పిన 4 సూత్రాలు, 4టికి పరిష్కారాలు శాశ్వతంగా చెప్పిన దీని వైపు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోవాలి. చివరిగా ఒక మాట ఏంటంటే, ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం విమర్శించే బదులు ఇప్పుడు ఆ 3 రూపాయలు మేము వాటిలో తీసేసుకుంటామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించమని డిమాండ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు పెంచిండ్రు, మీరు 3 రూపాయలు తగ్గించి చూపించరాదు. గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న రాష్ట్రాలు చాలా వరకు మీరు చూడండి రహీం గారు, కర్ణాటకలో ఇవాటికి కూడా మన రాష్ట్రం కంటే పెంచక ముందే 10 రూపాయలు తక్కువ, 10 నుంచి 12 రూపాయలు డీజిల్ పెట్రోల్ రేట్లు తక్కువ ఉండే. మనం కర్ణాటక బార్డర్ పోగానే మనం ఏం చేస్తాం, అక్కడ పోలీసుగా ఫుల్ ట్యాంక్ చేసుకుని వచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు వ్యాట్ ఏదైతుందో అన్నిటికన్నా మన దగ్గర ఎక్కువ ఉన్నది. వ్యాట్ను
కనీసం ఈ పెంచిన ₹3 ప్రజల మీద భారం పడకుండా వెంటనే ఒక నిర్ణయం తీసుకొని కేంద్రం మించింది మేము తగ్గించామని క్రెడిట్ మీరే తీసుకోండి. అప్పుడు ఏమైంది అంటే చిరు వ్యాపారస్తుల మీద ముఖ్యంగా ఈ మొత్తం మీద ఈ మిగతా రంగాల మీద ప్రభావం పడకుండా ఉంటది. దానికి ప్రభుత్వాలు వేరైనా సరే వాళ్ళు పెంచుడు మీరు తగ్గించి చూపెడితే మీకే మైలేజ్ వస్తుందని నేను రాష్ట్రపోతాను విజ్ఞప్తి చేస్తున్నాను. రామ్మోహన్ గారు ఓకే ఓకే రైట్. చర్చలో పాల్గొన్నందుకు బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా హనుమాన్లు గారికి, రామచంద్ర గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్ గా ఎప్పటికెప్పుడు మార్కెట్లో పరిస్థితిని బట్టి సామాన్యుడి జేబుగతి చిల్లు పడతా ఉంది. ఒక పక్క పెట్రోలు, ఒక సిఎన్జి రేట్లు భారీగా ఈ రోజు పెరిగినాయి. ఇక ముందు ముందు కేవలం ట్రైలర్ మాత్రమే, ముందు ముందు భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అనే వార్త అయితే ప్రజల్లో ఒక భయాందోళన కలిగిస్తా ఉంది. చూద్దాం ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని మీద ఇప్పటికే కొన్ని సలహాలు, సూచనలు, పొదుపు మార్గాలు ప్రధాని మోదీ చెప్పినప్పటికీ కూడా ఒక భయంకరమైన వాతావరణం అయితే ప్రజల్లో ఒక డిస్కస్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి దీనికి పెట్రోల్, డీజిల్ పెంపుదలతో పాటు ఇంకా ముందు ముందు ప్రతిదీ కూడా అనేక రకాలైనటువంటి నిత్యావసర సరుకులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9.